రాజకీయాలలో విమర్శ చేయడంలో తప్పు లేదు. సెలబ్రిటీ ఇమేజ్ ఉన్నప్పుడు ఆ విమర్శకి మరింత పాపులారిటీ వస్తుంది. అలాంటి దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలంటే బాధ్యతాయుతమైనటువంటి విమర్శ అయి ఉండాలి. బాధ్యత మర్చిపోతే గనక ఆ విమర్శకి పబ్లిక్ రేపొద్దున వాల్యూ ఇవ్వరు. అది గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు యాంకర్ శ్యామల ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అయింది. ఆమె పిల్లికి కూడా బెచ్చం పెట్టడు చంద్రబాబు నాయుడు అనేటటువంటి స్టేట్మెంట్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. కొత్తగా ఇచ్చుంటే తప్పు, పాతగా ఇచ్చినా సరి చేసుకోవాల్సి. చంద్రబాబు గారికి సంబంధించి అనేక సార్లు వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టినటువంటివి ఉన్నాయి, తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టినట్టున్నాయి. అమరావతి అప్పుడు గాజులు ఇవ్వటం కావచ్చు, లేదా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ తరపున స్కూల్ నడిపేటటువంటిది కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళకి తగినటువంటి వసతి ఏర్పాటు చేయడం కావచ్చు, బోలెడన్ని సార్లు ఖర్చు పెట్టినటువంటి వాళ్ళే. హెరిటేజ్ నుంచి ఖర్చు పెడతారు, పార్టీ నుంచి ఖర్చు పెడతారు, అవసరమైతే విరాళాలు సేకరిస్తారు, లేదంటే సొంత డబ్బులు ఇస్తారు. అనేక సార్లు ఇప్పుడు అన్నదానానికి ఎన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు ఇవ్వలేదు ఇల్లు. కాబట్టి విమర్శ చేసేటప్పుడు సహేతుకంగా ఉందంటే కనుక రేపొద్దున మనల్ని గుర్తిస్తారు. సహేతుకత లేకపోతే మనం చేసే విమర్శకి మన క్యారెక్టర్కి మైనస్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంది.